అనంతపురం సత్యసాయి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టు కుటుంబాలకి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇన్నేళ్ళు ఉద్యమంలో ఎప్పుడూ కూడా జర్నలిస్టు కుటుంబాలకి ఉచిత కంటి వైద్య శిబిరం జరగదు. ఫస్ట్ టైం అనంతపురం జిల్లాలో అనంతపురం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ మదన్ సూపర్ స్పెషాలిటీ ఐ ఆసుపత్రిలో మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ గారి సహకారంతో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ కార్యక్రమం తీసుకుని ఉంది. ఇప్పటికే దాదాపు పొద్దున మొదలుపెట్టాం. 150 మందికి పైగా వర్కింగ్ జర్నలిస్టు పిల్లలు తీసుకున్నారు. ఇది అవసరమైతే రేపు కూడా కొనసాగిస్తాం. ఈరోజు కొంతమంది కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నా, రేపు కూడా కొనసాగిస్తాం. దీంట్లో ఈ వర్కింగ్ జర్నలిస్టుకి సంబంధించి కుటుంబాలకి ఏదో ఐ క్లినిక్ అంటే కళ్ళు చూసి పంపించేది కాదు, 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఈరోజు ఐ మొత్తం చెకప్ చేస్తారు. ఇక్కడ అవసరమైన వాళ్ళకు వెంటనే డ్రాప్స్, ట్యాబ్లెట్స్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. రెండో స్టెప్లో అద్దాలు ఫ్రీగా ఇస్తారు. జర్నలిస్టుకి ఏమేమి అవసరమో వాళ్ళందరికీ కూడా ఈ వారంలోనే ఈరోజు అన్ని చెకప్ అయిన తర్వాత జర్నలిస్టు పిల్లలకి అందరికీ ఈ అద్దాలు ఫ్రీ ఇస్తాం. మూడోది, ఎవరికైనా జర్నలిస్టు ఫ్యామిలీస్కి ఇబ్బంది ఉంటే ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తాం. ఇంతవరకు నాకు తెలిసి వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలోని ఏ జిల్లాలో కూడా ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరం జరగలే. మొదటిసారిగా అనంతపురం జరిగింది. దీన్ని చూసి ఇప్పుడు అన్ని జిల్లాలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వాలు కూడా స్పందించాల్సి వస్తుంది. ఇవాళ మా ఉద్దేశం ఒకటే, జర్నలిస్టు కుటుంబాలు బాగుండాలి. జర్నలిస్టు కుటుంబాలు వాళ్ళ సంక్షేమం ఇంపార్టెంట్. వాళ్ళు ఎట్లనో జీతాలు ఇచ్చే పరిస్థితులు మీడియాలో ఎవరు లేరు. ఏ మీడియా కూడా జీతాలు ఇవ్వలే. కనీసం వాళ్ళ సంక్షేమం చూడాల్సిన బాధ్యత వర్కింగ్ జర్నలిస్టుగా మాది. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా చాలామంది, నేను ఒక 5-6 ఏళ్ళుగా ఉద్యమానికి దూరంగా ఉన్నాను. చాలామంది సీనియర్ జర్నలిస్ట్ అందరూ ఫోన్ చేసి, అన్న మీలాంటి వాళ్ళు కూడా పట్టించుకోకపోతే జర్నలిస్ట్ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చేయకపోతే అని. మొన్ననే హెల్మెట్లు ఇచ్చినాం. ఇప్పుడు జర్నలిస్టుకి సంబంధించి సంక్షేమం అంటే భవిష్యత్తులో మళ్ళీ జర్నలిస్ట్ పిల్లలు మళ్ళీ ఏప్రిల్ మేలో జర్నలిస్ట్ పిల్లలకి మళ్ళీ బుక్స్ ఇవ్వాలి. ఇట్లా ప్రతి నెల జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తాం. వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. 2 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాలో ఎవరైనా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రిక, దీంట్లో యూనియన్లకు సంబంధం లేదు. యూనియన్లు మనతో నైజాంతా. ఎవరైనా వర్కింగ్ జర్నలిస్టులే. చిన్న పత్రిక అయినా, పెద్ద పత్రిక అయినా, యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ ఛానల్ అయినా అందరూ వచ్చి ఉపయోగించుకోండి. ఈ మదన్ ఐ హాస్పిటల్లో జరుగుతుంది. రేపు కూడా కొనసాగిస్తాం. కాబట్టి నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరుతా ఉన్నాను, అందరూ ఉపయోగించుకోండి. ఎవరు మీ తల్లిదండ్రులకి ఏదైనా ఇబ్బంది ఉంటే చూపించుకోండి, మీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే చెక్ చేయించుకోండి. మళ్ళీ ఇంకొక వైద్య శిబిరం కూడా చేస్తాం. కాబట్టి ప్రతి జర్నలిస్టులకి నేను మీ ద్వారా జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ కోరుతా ఉన్నాను. రేపు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలా. ఈ కార్యక్రమం నిర్వహణకు మనకు సహకరించిన డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు, ఈ హాస్పిటల్కి సంబంధించిన ఆయన కూడా మన మదన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రవికాంత్ రమణ గారికి మన వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపయోగించుకోమని కోరుతాను.